హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఎర్లీ మార్నింగ్ లేవగానే ముందుగా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఇలా స్టవ్ క్లీన్ చేసిన తర్వాతనే పని అయితే స్టార్ట్ చేస్తాను. కర్రీ కోసం అయితే ఇక్కడ తెచ్చిపెట్టాను. ఇంకా రైస్ అయితే పెట్టలేదు, టిఫిన్ చేయాలి. బియ్యం అయితే పెడుతున్నాను అన్నం వండడానికి. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఈ నెల సన్న బియ్యంతో ఈరోజు నేనైతే రైస్ అయితే పెడుతున్నాను. మేము 4 మెంబర్స్ ఉన్నాము. మాకైతే 24 కేజెస్ అయితే వస్తాయి. బియ్యం అయితే చాలా బాగున్నాయి, తెల్లగా సన్నగా. ఏం చెత్త అలాంటిది ఏం లేదు. ఏమన్నా ఉందేమో అని డౌట్ కోసం నేను చాట్లో వేసి అయితే చూసుకున్నాను. ఇలా సన్న బియ్యం ఇవ్వడం వల్ల చాలామందికి, పేదింటి వాళ్ళకైతే చాలా ఉపయోగపడతాయి. ఈ బియ్యం చూస్తుంటే నాకైతే కొత్త బియ్యం లాగా అనిపిస్తుంది. తెల్లగా, తింటే చాలా స్వీట్గానైతే ఉన్నాయి. ఈ బియ్యంలో దొడ్డు బియ్యంలోనైనా సన్న బియ్యంలోనైనా ఇప్పుడు కొంచెం లావుగా వెరైటీగా బియ్యం అయితే వస్తున్నాయి. అవి ఏం బియ్యమో నాకైతే తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బియ్యంలో ఆ దొడ్డువైతే ఏరి పక్కకైతే పెట్టాను. ఇలా సన్న బియ్యం ఇస్తున్నారనేసి రేషన్ షాపులలోనైతే చాలా లైన్లు అయితే ఉన్నాయి. నిన్న నేను తీసుకొని అయితే వచ్చాను. ఈరోజు అన్నం అయితే వండాను. మంచిగా నీట్గా తెల్లగా కనబడుతున్నాయి. ఏం చెత్త అలాంటిదైతే ఏం లేదు. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే వేసి నేనైతే బియ్యం అయితే పెట్టుకున్నాను. నేను కొత్త బియ్యం వండడం ఫస్ట్ టైం. అన్నం అయితే ఎలా అవుతుందో చూద్దాం. ఒక స్టవ్ పైన రైస్ అయితే పెట్టుకున్నాను. ఒక పక్కన కర్రీ కోసం అయితే పప్పు అయితే పెట్టుకున్నాను కుక్కర్లో. టమాటా పప్పు అయితే వండుదామనేసి కుక్కర్లోనైతే వేశాను. మాకు ఈ పప్పు ఊరు నుంచి వచ్చింది కాబట్టి కొంచెం పొట్టు అయితే ఉంటుంది. ఎంత కడిగినా కొంచెం పొట్టు అయితే కనిపిస్తుంది. కడిగిన తర్వాత ఆ పొట్టు అయితే అలానే ఉండిపోయింది. ఇప్పుడు నేను ఈ పప్పులో టమాటా, పచ్చిమిర్చి అయితే వేశాను. ఉల్లిగడ్డ వేయట్లేదు, ఎందుకంటే సమ్మర్ కదా, పప్పు అయితే పాడైపోతుందనేసి ఉల్లిగడ్డ అయితే వేయలేదు. మిగతా కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి అయితే మూత అయితే పెట్టుకుంటున్నాను. ఇలా మనం విజిల్ రావడానికి కొంచెం రబ్బర్ లూజ్గా ఉంటే విజిల్ అయితే రాదు కదా, దానికోసం నేను రబ్బర్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల రబ్బర్ అయితే గట్టిగా అవుతుంది. ఒక పక్కన పప్పు, ఒక పక్కన రైస్ అయితే అవుతుంది. అన్నం అయితే ఉడుకుతుంది. టిఫిన్ కోసం అయితే నేను చపాతీ అయితే చేస్తున్నాను ఈరోజు. చాలా రోజులు అవుతుంది చపాతీ చేయక. ఈరోజు పప్పు చేస్తున్నా కదా అనేసి చపాతీ అయితే చేస్తున్నాను. నేను పీల్స్బరీ, చెక్కీ, ఫ్రెష్ అట్టా అయితే యూజ్ చేస్తాను. ఇంతకుముందు ఆశీర్వాద్ యూజ్ చేసేదాన్ని, కానీ ఈ మధ్యలో పీల్స్బరీ అయితే తీసుకొస్తున్నాను. పిండి అయితే మొత్తం కలపడం అయితే అయిపోయింది. కొంచెం నానడానికి పిండిని అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ పిండి పిసికేసరికి నాకు అన్నం అయితే అయిపోయింది. అన్నం చూడ్డానికి కూడా చాలా తెల్లగా ఉంది, నీట్గా కనబడుతుంది. కొత్త బియ్యం అయ్యేసరికి కొంచెం గంజి గంజిలాగానైతే ఉంది. ఈ కొత్త బియ్యం అన్నంతో మనం పప్పుచారు, సాంబారు, చారు, పప్పు, పెరుగు ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. వేడి వేడి అన్నంలో కొంచెం మెత్తగా అవుతుంది కదా. ఈ మెత్తగా అయిన అన్నంతో ఇలా చారులు వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే ఇలా ఇష్టం. అన్నం అయిపోయింది, పప్పు అయిపోయింది, పిండి అయితే తడిపి పక్కన పెట్టాను. పిల్లలకి జుట్లు వేసాను అనుకోండి, వాళ్ళ పని అయితే కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకైతే ఫస్ట్ జుట్లు అయితే వేస్తాను. నాకు సగం వంట అయితే అయిపోయింది. ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయింది. పప్పును పోపు చేసుకోవడానికి నేనైతే ఇలా ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు వేసి అయితే పోపు చేసుకున్నాను. ఇలా పోపు చిలుతుందనేసి నేను కుక్కర్ మూతనైతే ఇలా అడ్డం అయితే పెట్టాను. ఇలా పప్పు పోపు చేయడం అయితే అయిపోయింది. నేను లేచిన దగ్గర నుంచి 1 అవర్లో నా పని అయితే వంట పని కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు 7:30, 7:40 కలా వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి. ఇలా పోపునైతే నేను పప్పులో వేశాను. ఇలా నా పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది.
ఈ సమ్మర్లో ఎక్కువగా కర్రీస్ అయితే తినాలనిపించట్లేదు. ఇలా పప్పు లేదంటే చారు, సాంబారు, పెరుగు ఇలాంటివి ఉంటేనే తినాలనిపిస్తుంది. పప్పు కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల కోసం అయితే చపాతీ అయితే చేశాను టిఫిన్. వాళ్ళకి టిఫిన్ పెట్టాననుకోండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని తినేసి స్కూల్‌కైతే వెళ్తారు. 7:40 అయితే అవుతుంది టైం అయితే. ఇద్దరు పిల్లలైతే టిఫిన్ అయితే తిని స్కూల్‌కైతే వెళ్లారు. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత పాలు నిన్నటివి కొన్నుండే ఈ రోజువి 2 పాలు 2 స్టవ్‌ల పైనైతే పెట్టాను. పాలైతే మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను. నాకు, మా హస్బెండ్‌కి ఇద్దరికి చపాతీలైతే చేసి పెట్టాను. టిఫిన్ పని, వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఉన్నవి టిఫిన్‌వి అన్నీ బాసనలైతే తోముకున్నాను. ఇంకా ఈవినింగ్ వరకు బాసనల పని కూడా లేదు. అన్నీ నీట్‌గా తోమేసైతే పెట్టుకున్నాను. మళ్ళీ పిల్లలు ఆఫ్టర్‌నూన్ వచ్చిన తర్వాత పిల్లలు తిన్నవి అలా మళ్ళీ ఈవినింగ్ వరకైతే ఉంటాయి. అప్పటి వరకు నాకైతే పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇలా పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టవ్ పైన పడింది. కింద చపాతీ చేసినప్పుడు పిండి పడుతుంది కదా! అంతా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. నా వంట బండ, నా స్టవ్ అన్నీ క్లీన్ అయితే అయిపోయాయి. పిల్లలు వెళ్ళిన తర్వాతనే రోజు ఇల్లైతే ఊడ్చుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. అందుకోసమే పిల్లలు వెళ్ళిన తర్వాతనే నేను ఇల్లు ఊడవడము, తుడవడం అలాంటివైతే చేస్తాను. ఇప్పుడు పిల్లలు వెళ్ళిన తర్వాత బాసనలు తోముకొని స్టవ్ కాడ అంతా నీట్‌గా చేసుకొని ఇల్లైతే ఊడ్చుకుంటున్నాను. ఎంత ఊడ్చినా దుమ్మయితే వస్తుంది సమ్మర్ కాబట్టి. మా పిల్లలైతే చెత్త బెడ్స్ కింద, టీవీ కబోర్డ్‌ల కింద అలా చెత్త వేస్తారు. చూసుకుంటూ వాళ్ళు వెళ్ళిన తర్వాత అంత నీట్‌గా ఊడ్చుకొనైతే ఇలా మాపైతే పెట్టుకుంటాను. రోజు మాపు పెట్టినా కానీ దుమ్మయితే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అన్ని డోర్లు పెట్టినట్టే ఉంటాయి కానీ డస్ట్ అయితే వస్తది. ఇలా రోజు ఊడవడం, తుడవడం డైలీ అయితే కంపల్సరీ. నా పనంతా కంప్లీట్ అయిపోయింది. పిల్లలు, మా వారు అందరూ వెళ్ళారు. నేనైతే ఒక్కదాన్నే ఉన్నాను. చపాతీలు చేశాను కానీ చపాతీలైతే పక్కన పెట్టాను. వేడి వేడిగా కొత్త బియ్యం అన్నం కదా! రేవంత్ రెడ్డి అన్నగారి ఇచ్చిన బియ్యంతో, సన్న బియ్యంతోనైతే ఈరోజు వంట అయితే చేశాను కదా! అదే అన్నంని నేనైతే ఈరోజు పొద్దున్నే తింటున్నాను. ఎందుకో కొత్త బియ్యం తియ్యగా ఉంటుంది అని అంటారు కదా! నేనైతే కొత్త బియ్యం వండడం ఫస్ట్ టైము. కొత్త బియ్యం బాగుంటుంది టేస్ట్ అని అంటారు. అందుకోసమే తినాలనిపించింది. తింటున్నాను. ఈరోజు నేను 9:30 వరకే రైస్ అయితే తిన్నాను. అందులో టమాటా పప్పు చేశాను కదా! ఈ పప్పుకి మెత్తగా అన్నము, కొత్త బియ్యము చాలా బాగుంటుంది కదా! అందుకోసమే నేనైతే మార్నింగే తిన్నాను. ఇలా సన్నబియ్యం ఇయ్యడం వల్ల చాలామంది పేదలకైతే యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి అన్న గారు. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.